ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పటి వరకు ఈయన ధనుష్తో 3 సినిమాలు చేశారు. రాంజన, అతరంగిరే, తేరే ఇష్క్ మే. ఈ మూడిట్లో అతరంగిరే మూవీకి మాత్రమే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సినిమాలో ఎంత డ్రామాని కాంప్లికేషన్స్ని చూపించినా కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం కథ సుఖాంతం అవుతుంది. కానీ రాంజన అండ్ తేరే ఇష్క్ మే ఈ 2 మూవీస్ మాత్రం వేరే జోన్లో ఉంటాయి. మంచిగా ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా మారిపోతూ ఉంటాయి. ఒక పాయింట్కి వచ్చేసరికి లీడ్ క్యారెక్టర్స్ తమ గొయ్యి తామే తవ్వుకొని ఆల్రెడీ కాంప్లికేటెడ్గా ఉన్న సిచ్యువేషన్స్ని ఇంకా కాంప్లికేట్ చేసి పారేస్తారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక విషాదకరమైన ఎండింగ్ వస్తుంది. బట్ స్టిల్ అందరికీ అని చెప్పలేను కానీ రాంజనా టైప్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ తేరే ఇష్క్ మే మూవీ కూడా నచ్చేస్తుంది. అండ్ పర్సనలీ నాకైతే ఏ విధంగా చూసినా కూడా ఇది రాంజనా మూవీ కంటే ఒక లెవెల్ పైనే ఉన్నట్టుగా అనిపించింది. ఈ మూవీలో హీరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఒక ఫైటర్ పైలట్. చాలా క్యాపబుల్, బట్ ఎవరి మాట వినని తత్వం ఉండడం వల్ల, పై ఆఫీసర్స్ ఇచ్చిన కమెంట్స్ని ఫాలో కాకపోవడం వల్ల నా పేరు సూర్యాలో అల్లు అర్జున్ లాగా ఒక సైకాలజిస్ట్ దగ్గర నుండి సంతకం పెట్టించుకొని రమ్మని చెప్తారు. అసలు ఇంతకీ మనోడు ఇలా ఎందుకు తయారయ్యాడు? ఆ సైన్ పెట్టాల్సిన సైకాలజిస్ట్కి మన హీరోకి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఈ కథ ఏ విధంగా ఎండ్ అయిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీని చూశాక మీలో కొంతమంది వచ్చి, ఇంత టాక్సిక్ మూవీని బాగుందంటున్నావేంట్రా, నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా అని అడగచ్చు. ఎందుకంటే ఈ మూవీని ఇష్టపడడం వరకు ప్రాబ్లమే ఉండదు, కానీ ఈ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మాత్రం సర్వనాశనానికి శ్రీకారం చుట్టినట్టే అవుతుంది. సో ఇటువంటి ఒక మూవీ నాకు నచ్చిందని నేను చెప్తున్నానంటే ఈ మూవీలో జరిగే డ్రామా నాకు చాలా ఎంగేజింగ్గా అనిపించింది. కొన్ని విషయాలు రిలేటబుల్గా అనిపించాయి. ఎమోషనల్గా ఈ మూవీతో కనెక్ట్ అవ్వగలిగా. అండ్ పెర్ఫార్మెన్స్లు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీ నాకు నచ్చిందని చెప్పడమే నా ఉద్దేశం, కానీ ఇటువంటి మూవీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మట్టి కొట్టుకుపోమని చెప్పడం మాత్రం కాదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ ఆల్రెడీ ఇటువంటి రోల్స్ని చేసి పండిపోయారు కాబట్టి ఈ మూవీలో కూడా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా రోజుల తర్వాత కృతి సనన్కి కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న రోల్ దొరికింది. అండ్ ఆమె కూడా బాగానే పర్ఫామ్ చేసింది. ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు, విచ్ ఇస్ ఎ బిట్ సర్ప్రైజింగ్. అండ్ ఆయన కూడా యాజ్ యూజువల్ మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ విన్నప్పుడు ఎక్కకపోయినా మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఆ పాటలు బాగా ఎక్కుతాయి. అండ్ ఆయన ఈ మూవీకి కంపోజ్ చేసిన బీజిఎం కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇందాక చెప్పినట్టు రాంజనా మూవీ మీకు నచ్చితే ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. సో ప్లెజెంట్, ఫీల్ గుడ్ వైబ్స్తో సాగే ఒక హ్యాపీ ఎండింగ్ ఉన్న లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి. ఒక వెరీ ఎమోషనల్, కాంప్లికేటెడ్, పెయిన్ఫుల్, టాక్సిక్, డిప్రెసింగ్ లవ్ స్టోరీని చూద్దామనుకుంటే ఈ మూవీని చూడండి. అన్నట్టు రాంజనా ఫ్యాన్స్ కోసం ఈ మూవీలో క్రాస్ ఓవర్ టైప్ సీన్ ఒకటి పెట్టారు. లాజికల్గా అదంత సెన్సిబుల్గా అనిపించకపోయినా కూడా చూడ్డానికి మాత్రం అదొక మంచి కాల్ బ్యాక్ లానే ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.